అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ మహి వ్లాగ్స్. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చి మేమైతే బయటకు వెళ్దామని అనుకున్నామనండి. నేను మానుష ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సర్లే ఈవినింగ్ టైంలో అట్లా బయటకు వెళ్ళేసిద్దాం, పిల్లలకు కూడా జర ఇంట్లో ఉండి పిచ్చెక్కుతున్నారని చెప్పేసి అని బయటకు అయితే పోతున్నాము. ఇక స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. పానీపూరి ఏదైనా తినేసి వద్దాం అక్క అంటే సర్లే వెళ్దాం పదరా అని చెప్పేసి అని వెళ్తున్నామండి. ఇక మా అనేసి వచ్చి మా చిన్న ఎత్తుకుంది, నేనైతే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పోతూ ఉన్నాను. మానుష చూడండి వెళ్తుంది, ముందు వెళ్తుంది మానుష. నాకు గాజుల షాప్ లేదరమ్మా, దానికి ఎదురుగా గాజుల షాప్ ఎదురుగా ఉంది. గాజుల షాప్ ఎంత దూరం ఉంది రమేష? ఇప్పుడు మా పిల్లలు చూడండి సేమ్ డ్రెస్సులు వేసుకున్నారండి. మా చిన్నది, మా పెద్దది, మా కన్నయ్య, మా అనిష. నేనైతే కనబడను, నేను ఎందుకంటే నేనే వీడియో తీస్తాను కాబట్టి నేనైతే కనబడను. వాయిస్ ఎవరైతే మీరే. మా ఆయన కూడా లేడు. ఇప్పుడు నుంచి ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది. ఏం చేద్దామా అనుకుంటే సర్లే అట్లా బయటికి వేసేద్దాం పాకాలంటే పోతున్నాం కదా కన్నయ్య, కాదే కన్నయ్య. ఏదో బయటికంటే ఉరుకుడు అమ్మ సంతోషం. పట్టుకో దాన్ని, పట్టుకుంటా. బయటికంటే తెలియని సంతోషం వస్తుంది నాకు. తర్వాత గదలే ఈ గీడ షాప్ అయితే మూసిందండి. అటు ముందుకు కిచెన్ అని కనబడుతుంది అక్కడ, చైతూస్ కిచెన్. నా దగ్గర ఉన్నాయి. అబ్బా నేను చూసాను, ఇట్లా సైడ్కి నాడు రే జాడి చూసుకున్నాడు. పానీపూరి మొన్న వచ్చినప్పుడేమో పానీపూరి ఇక్కడ లేదు, ఈరోజు పెట్టింది నాకు. ఇదేపా చెట్లు కావాలి. ఇంకో పరిసిగో మా కన్నయ్య చూస్తున్నారు, ఆడుతున్నాడు. జాగ్రత్త, వాటర్ పోతాయి. అది
స్క్రీన్లే కావాలి వాళ్ళకి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. లైట్గా పిల్లలు కూడా తింటారు కదా. స్పైసీ కావాలా నీకు? స్పైసీ కావాలా? ఫుడ్ ఒకనే ఫోన్ చూడండి చూసారా ఎట్లా డాడీ డాడీ చూడండి ఎట్లా ఆడుతున్నారో. ఆయన మంచూరియా చేస్తున్నాడు. రివ్యూ అయితే తర్వాత తీస్తానండి. ఇగో ఇక్కడ వచ్చి మానుష వీడియో తీస్తుందండి. ఇగో హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు మా పిల్లలు. అయితే చూడండి ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారు. హాయ్ అంట. మాకు అన్నయ్య చూడండి వాడికి ఫోనే కావాలి. ఫోన్ చూపిస్తే చాలు ముందుకే వస్తున్నాడు. మేము తినుడేమో కానీ వీళ్ళ ముగ్గురితో పడ్డ పాటలు ఉన్నాయే చూసిరు కదా. ఆయనేమో పైన ఉరుకుతా ఉన్నాడు. పైన ఇస్తే ముందుకి ఏడ కింద పడతాడే ఉన్నాయి. ఇది వీళ్ళిద్దరేమో ఐస్ క్రీమ్ కోసం అని పోతున్నారు. ఐస్ క్రీమ్ చూస్తున్నారు కావాలని. మంచూరియా అయితే ఇచ్చిండు కానీ అస్సలు బాగాలేదండి. టేస్ట్ లేదు, ఏం లేదు, అస్సలు బాగాలేదు. మాకైతే తినబుద్ధి కూడా కాలేదు. మళ్ళీ అందులో గిన్నెనే వచ్చింది. అస్సలు తినబుద్ధి కాదు. తిరిగాక తిన్నాను. ఏం చేస్తాను నీకు లేవు. తింటారా మీరు? ఆగు ఇది ఆగు. తినిస్తాడు ఆయన. మంచిగా అయితే తిన్నాను అడిగింది కానీ తిన్న సాటిస్ఫాక్షన్ లేదు కానీ పానీపూరి తిన్నామని చెప్పేసి అని చెరోప్లేట్ తిన్నామని పోయి తిన్నాను. పానీపూరి తిన్నాక సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. పానీపూరి అంటే చాలా అందుకే పానీపూరి ఎప్పుడు బయట పోయినా పానీపూరి తినండి బాగుంది. ఇక అమ్ము ఏం కావాలి మీకు? స్క్రీమే కావాలి, ఏది వద్దు. కానీ మీరు తీసుకోండి. కాదండి ఎన్నో ఏం కావాలి నీకు? ఇక్కడ పానీపూరి ఇట్రా చేయగలుగుతావా? ఎంత? 20 రూపాయలా? తీసుకున్నాం ఇక్కడ. ఏం కావాలి నీకు? మ్యాంగో కావాలా? ఇగో ఇవి తీసుకో. ఇవి చెల్లకొట్టి నీకోటి. ఆగు, మొత్తం కడతాయి నిజంగానే. ఇగో నీకేం కావాలి? అక్కడ ఉన్నాయి 20 రూపాయలా? 40 రూపాయలా? అది కూడా చెరకుడు ఉండదు అక్క. తీసుకుందాం వద్దా?
ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మళ్ళీ.